సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బబ్లు అఫీషియల్. సో మన ఫస్ట్ బ్లాగ్ ట్రావెల్ బ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఎట్లా అంటే నిన్న నుంచి ప్లాన్ చేస్తున్నా పోవాలని. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రైన్ టికెట్లు లేవు, దర్శనం టికెట్లు ఏం లేవు. సో మేము పోతున్నాం తిరుపతికి. పోయి సికింద్రాబాద్లో జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కుదామని ప్లాన్ చేసినాము. చూద్దాం ఏమవుతుందో. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతిదీ అప్డేట్ వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండాలి. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం మజా వస్తుంది అప్పుడప్పుడు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అంతేనా? ఎవరెవరు అవుతున్నాం అంటే మా బాయ్స్ ప్రణయ్ మామిడి, గౌతమ్ మామిడి, నరేష్ మామిడి, ఇంకా అండ్ సో నరేష్ మామిడి అండ్ ఫ్రెండ్స్. బస్ వస్తుంది, బొమ్మరాజ్పేటలో బస్సు ఎక్కుతున్నాం, సికింద్రాబాద్ దిగుతాం ఇప్పుడు. ఇక చలో రైట్. మరి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద వచ్చేస్తున్నామయ్యా. ఏడుకొండలకి ఎక్కి అల్పిరి, ఇంకా మళ్ళా అల్పిరి ఎక్కుతాం. ఇక పోడే దర్శనం చేసుకుని వద్దాం. ఇన్ని రోజులు పోయింది ఒక ఎత్తు, ఇప్పుడు పోయేది ఒక ఎత్తు. ఎందుకంటే మనం పోచమ్మ తల్లి గుడి సంకల్పం తీసుకున్నాము. అది దైవానికి దైవమే తోడవ్వాలని, ఆ పెద్ద ఆయన్ని మనకి సహకరియాలని చెప్పి అడగడానికి పోతున్నాం. అట్లా సపోర్ట్ ఉండాలి మనకి, దైవం సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా పెద్ద ఆయన పర్మిషన్ తీసుకొని ఈరోజు మనం తిరుపతి పోతున్నాం. అంతా మంచి జరగాలని ఒక కామెంట్ చేయండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం అలా. జై శ్రీరామ్. ఈయనే మా బాయ్స్. ప్రణయ్ మామిడి అది చెప్పు బాయ్స్కి. నరేష్ మామిడి ఆడ ఇంకొస్తుంది, గౌతమ్ మామిడి. భయా అది చెప్పు మా బాయ్స్కి అందరికీ. రైట్. మరి బస్ వస్తుంది, ఇక పోదాం.